వెల్కమ్ టు SR7TV న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏలూరు జిల్లాలో నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి. నదుల అనుసంధానంతో భారత్ అడ్డుకోలేని శక్తిగా మారుతోంది ఏపీ సీఎం చంద్రబాబు. పరందూర్ విమానాశ్రయంపై తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన. అసెంబ్లీలో ప్రాజెక్టుపై స్పష్టత. ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. పాప్కార్న్ ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదుగుతోంది. వ్యవసాయ అభివృద్ధికి సీఎం చంద్రబాబు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం. My dear farmers, సగోదర సోదరి మనులారా, అందరికీ నమస్కారం. భారతదేశపు తొలి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న వంగడం నాన్ జిఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించడం మరియు రైతులను సత్కరించడం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి వర్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సోదర సోదరి మనులారా, అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నాకు తెలుగు అర్థం చేసుకోగలను, అయితే తెలుగు మాట్లాడు లేదు. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. క్షమించాలి, నాకు తెలుగు అర్థమవుతుంది, కానీ తెలుగు నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. I am pleased to be here in Musnuru today among the farmers of Andhra Pradesh and 7 other states. I appreciate the Honorable Chief Minister of Andhra Pradesh, Sriman Chandrababu Garu, for making నదుల అనుసంధానం, జల వనరుల సమర్థ వినియోగంతో భారత్ ను అడ్డుకోలేని శక్తిగా మార్చవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి, కావేరీ నదులను అనుసంధానం చేయాలనేది తన ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో కలిసి చంద్రబాబు నూతన పాప్కార్న్ విత్తన రకాన్ని ఆవిష్కరించారు. భవిష్యత్తులో ముసునూరు అంటేనే పాప్కార్న్ గుర్తుకు వచ్చేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఆకాంక్షించారు. పాప్కార్న్ సాగుకు ముసునూరు ప్రాంతంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 5 నదుల్ని కలిపే పరిస్థితుంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్నా, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది. వారు తొందరలోనే దీనికి ఒక కార్యాచరణ తయారు చేస్తాను కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కసారి గోదావరి, కావేరి పూర్తి చేసి, ఆ తర్వాత గోదావరి మహానది పూర్తి చేసి, అక్కడి నుంచి మహానది గంగా పూర్తి చేసి, ఆ తర్వాత గంగా బ్రహ్మపుత్ర పూర్తి చేసుకుంటే సైమల్టేనియస్ కానీ 1 by 1 పూర్తి చేసిన ఈరోజు కొన్ని వేల టీఎంసీ నీళ్లు గంగా నుంచి సముద్రంలోకి పోతున్నాయి, గోదావరి నుంచి సముద్రానికి పోతున్నాయి. ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా దేశానికి తిరుగు లేదు. దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉపరాష్ట్రపతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ సమస్య పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టుపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో పరందూర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సీఎం విజయ్ మాట్లాడారు.
విమానాశ్రయ నిర్మాణం, భూసేకరణతో పాటు స్థానిక ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. పారందూర్ విమానాశ్రయం తమిళనాడు భవిష్యత్ రవాణా వ్యవస్థలో కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి విజయ్ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు రాజకీయ ప్రజా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. பயன்பெறும் வகையில் அவர்களின் முன்னேற்றத்திற்காகவும் பாதுகாப்பிற்காகவும் பல்வேறு திட்டங்கள் தீட்டப்பட்டு இதுவரை சிங்கப்பெண் சிறப்பு அதிரடிப்படை திட்டம், தாய்மாமன் தங்கமோதிர திட்டம், வெற்றி மகளிர் ஆடுகள் வளர்ப்பு திட்டம், அண்ணனின் சீர்திட்டம் போன்ற திட்டங்கள் அறிவிக்கப்பட்டு அதற்கான நிதி ஒதுக்கீடும் செய்யப்பட்டு நடைமுறைப்படுத்த நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருகிறது. மேலும் நமது அரசு மக்களின் வாழ்வாதார முன்னேற்றத்தினை முதன்மை நோக்கமாக கொண்டு வெற்றி தொலைநோக்கு திட்ட ஆவணத்தினை வெற்றி விஷன் டாக்குமெண்ட் வெளியிட்டுள்ளது. அந்த திட்ட ஆவணத்தின் அடிப்படையில் இலக்கு நிர்ணயம் செய்து பல்வேறு திட்டங்கள் அடுத்து வருகின்ற 1ஆம், 3ஆம் மற்றும் 5ஆம் ஆண்டிற்குள் நிறைவேற்றத்தக்க திட்டங்களாக வகைப்படுத்தப்பட்டுள்ளது. சிறப்பினமாக பெண்கள் பயன்பெறும் வகையில் பல்வேறு திட்டங்களுக்கு செயல் வடிவம் கொடுத்து இவ்வரசு நிறைவேற்றும். கடந்த 4 மாதங்களாக வளைகுடா பகுதியில் நிலவி வரும் போர் சூழல் காரணமாக எரிவாயு சிலிண்டர் கிடைப்பதில் தட்டுப்பாடு நிலவி வருகின்றது. இதனால் மாற்று எரிபொருளை பயன்படுத்தி வருவதாலும் ఎరివాయు సిలిండర్ విలై ఉయర్వి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ నేతల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీసీ నేతలు ఈ భేటీకి హాజరై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. 5 సంవత్సరాలు మనం రాజకీయాల్లో అధికారాన్ని ప్రజలకు చూపించాం. అధికారంలో చేసి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మనవి. తర్వాత ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మెయిన్ అపోజిషన్ కింద ఉన్నాం. ఇలాంటి సమయంలో బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గా మనం ఏం చేయాలి అనేటువంటి అంశాల గురించి ముఖ్యంగా ఈవేళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యున్నతమైన బ్యాక్వర్డ్ క్లాస్ సమావేశం ఇది. మన రాష్ట్ర పరిస్థితులు చూస్తే 76, 77 వరకు మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ అనేవి లేవు. దేశంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 52 తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి 55లో ఫస్ట్ కమిషన్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా వచ్చినా ఆ చట్టంలో రాష్ట్రాలు బీసీ కమిషన్స్ ఏర్పాటు చేసుకోమని, వర్గాలను గుర్తించమని ఆ సవరణ మనకి అధికారం ఇచ్చినా ఆంధ్రప్రదేశ్లో 53 నుంచి 76 వరకు ఎన్నో ఒడిదుడుకులలోనే ఆఖరికి 76, 77 వరకు అసలు రిజర్వేషన్సే బ్యాక్వర్డ్ క్లాస్కి అమలు కాలే. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందినటువంటి ప్రయోజనాలు కూడా ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందలే. అప్పుడే ఇంకో 10 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే మరొక తరంలో చాలామంది ఇంకా స్థిరపడి ఉండేవాళ్ళు. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు చూస్తే మనందరం కన్విన్స్ కావాలి. ముందు మనం కన్విన్స్ కావాలి. బ్యాక్వర్డ్ క్లాసుల పట్ల పూర్తి అవగాహనతో అధికారాన్ని వారికి ఇవ్వాలి. ఇది అన్యాయం జరిగింది, అన్ని విధాల అభివృద్ధి చేయడమే, సామాజిక న్యాయాన్ని కల్పించడమే, అన్ని అవకాశాలు ఇవ్వడమే సరైన పద్ధతి అని ఆలోచించినటువంటి వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను చెప్పక తప్పదు. మీరు కంపేర్ చేసుకోండి. ఆ వివరాలన్నీ మనం ఇచ్చినాం. క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఇలా ఉంది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి టాప్, అందరికంటే, అందరు చీఫ్ మినిస్టర్ల కంటే టాప్. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్గానే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మనం అధికారం తీసుకురావాలంటే ఒకవైపు మన ప్రత్యర్థి బ్యాక్వర్డ్ క్లాసులకు ఆయన ఏం చేయడం లేదంటే చిత్తశుద్ధిగా లేడు, రాజకీయంగా ప్రయోజనం పొందే పనులు చేస్తుంటాడు. బట్ బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీగాను, బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గాను ప్రజల మధ్యన ప్రయోజనాల్ని ప్రజాస్వామ్యంలో పొందేస్తున్నాడు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసులకి ప్రయోజనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి, ఆ ముద్ర మనం వేయించలేకపోయినాం. ఈ రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేయకపోతే మరి అధికారం ఎలా వస్తుంది? రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం అంటే మెజారిటీ పీపుల్ని ఒప్పించగలగాలి. ఒప్పించడానికి నేనేది అగ్రవర్ణాలతో యుద్ధం చేయమని, దాడులు చేయమని, ఘర్షణ పడమని చెప్పడం అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మనం అధికారం సాధించడానికి ఆ వర్గాల తాలుగా సపోర్ట్ కూడా మనకు కావాలి. కన్విన్స్ చేయగలగాలి. ఎస్, బ్యాక్వర్డ్ క్లాసులకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది లీడర్గా నువ్వు కన్విన్స్ చేసే పని చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య తీవ్ర విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నుంచి 13 ఏళ్ల వయసున్న దాదాపు 100 మంది చిన్నారులు మృతి చెందారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ హాస్టల్లో బాత్రూమ్ గోడ కూలి ఓ బాలుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావించారు. కనీసం బాత్రూంలకు నీటిని కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తలారి రంగయ్య విమర్శించారు. విద్యార్థుల భద్రత, వసతి సౌకర్యాల విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 30 నెలల కాలంలో దాదాపు 100 మంది విద్యార్థులు మృత్యుప్రాలు అయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ముక్కు పచ్చలారని బిడ్డలు 8 సంవత్సరాల నుంచి 12, 13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలే ఎక్కువ మంది చనిపోయారు. దాదాపు నా నియోజకవర్గంలోనే 6 డజన్ పైన చనిపోయారు. మా జిల్లాలో కూడా అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు దగ్గర సెంచరీకి వస్తున్నాయి మరణాలు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లోకేష్ గారి పనితీరు చాలా బాగుంది, ఆయన వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ విద్యాశాఖ నిర్వహిస్తున్న పనితీరు ఏ మాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇదొక రాజకీయ అంశంగానో లేకపోతే పార్టీలకు సంబంధించో లేదా పార్టీ జెండాలు అజెండాలకు సంబంధించిన విషయం నేను మాట్లాడట్లేదు. ముక్కు పచ్చలారని బిడ్డల గురించి, వారి మరణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక మానవీయమైన అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రమే తీసుకుంటే సెట్టూరు మండలంలో జెడ్పీ హై స్కూల్లో 2 విద్యార్థులు ఎలా అసలు వాళ్ళని చూస్తుంటే ఎంత అన్యాయంగా అంటే, ఆ పక్కన గోడ పక్కకి వాళ్ళు వాష్రూమ్ నేచర్ కాల్కి వెళ్ళారు. అక్కడ గోడ కూలి ఒక పిల్లవాడు చనిపోయాడు అక్కడే. ఆ అబ్బాయి పేరు హర్షవర్ధన్, తేజ హర్షవర్ధన్, ఎస్సీ అబ్బాయి. అలాగే అక్షయ్ అనే అబ్బాయికి కాళ్ళు కూడా విరిగిపోయింది. అక్షయ్ పరిస్థితి అయితే ఇంకో ఘోరం. చనిపోయిన పిల్లవాడి కుటుంబము పేదదే. అక్షయ్కి అయితే తండ్రి కూడా లేడు, తల్లి బెంగళూరులో ఉంది. తాత దగ్గర వదిలిపెడితే వాళ్ళకు తిండికి కూడా సరిగ్గా జరగక హాస్టల్లో పెట్టేస్తే హాస్టల్లో జరిగిన మృత్యు ఇది. అలాగే రాయల పొద్దుడ్డిలో కూడా అంతే. ఒక అబ్బాయి మధ్యాహ్నం పూట నేచర్ కాల్కి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఏమిటంటే అక్కడే అబ్బాయి పాంపండ్లో పడి చనిపోయాడు. అలాగే ఆర్ట్స్ కాలేజ్లో, అలాగే మన ఇంకో కాలేజీలో, ఇట్లా అన్ని చోట్ల కూడా ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి కనీసము పిల్లలకి, నేను ఈ భాష కరెక్ట్గా ఉండదేమో కానీ వాడుతున్నాను, దొడ్డికి పోతే ముడ్డి కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కనేకల్లో 650 మంది పిల్లలుంటే ఆ దుర్గంధం మధ్యలో నేనైతే స్మార్ట్ మీటర్ల విషయంలో రేవంత్ సర్కార్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ముందు మోకరిల్లి తెలంగాణలో స్మార్ట్ మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు వస్తే ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఎస్సీ ఎస్టీలకు అందుతున్న ఉచిత విద్యుత్ కు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని కవిత హెచ్చరించారు. కొత్త స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానంలో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని, రీఛార్జ్ అయిపోతే కరెంటు కూడా నిలిచిపోతుందని అన్నారు. ప్రజలపై అదనపు భారం మోపే స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలి అనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు బిక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో
గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి ఇవే మీటర్లు మన ఇళ్ళల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా బోధన్పట్నంలోని 5 తర్ఫాల ప్రాంతాలకు చెందిన రైతులు యూరియా బుకింగ్ లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ లో సాంకేతిక లోపాల కారణంగా బుకింగ్ చేసుకోలేకపోతున్నామని, దీంతో ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్డీఓ విజయ్ కుమార్కి రైతులు వినతిపత్రం అందజేశారు. యాప్ సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని కోరారు. సాంకేతిక సమస్యల కారణంగా పంటలకు అవసరమైన సమయంలో ఎరువులు అందకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను 2-3 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకే మాది యాప్ అదంటే కష్టమైతే దాని గురించి సార్ కూడా కలెక్టర్ గారు తీసుకొని సార్ కూడా మాట్లాడింది తొందరగా సాల్వ్ అయ్యే విధంగా ప్రయత్నం 2 రోజులు. మేము అందరం బోధన పట్టణ 5 తరపుల రైతులము. మాకు కొద్దిగా యూరియా కొరత వలన మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై మేడం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు స్పందించి కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టుకుని తక్షణమే 2-3 రోజుల్లో అందిస్తారని ఆమె చెప్పడం జరిగింది. దీనికి అందరం రైతులందరూ ఇస్తారని భావిస్తున్నాం. తొందరగా మీరు కూడా ఇంతకుముందు మొన్ననే 5 తరపుల రైతులము. మాకు కొద్దిగా యూరియా కొరత వలన మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై మేడం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు స్పందించి కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టుకుని తక్షణమే 2-3 రోజుల్లో అందిస్తారని ఆమె చెప్పడం జరిగింది. దీనికి అందరం రైతులందరూ ఇస్తారని భావిస్తున్నాం. తొందరగా మీరు కూడా ఇంతకుముందు మొన్ననే నిన్న కూడా ప్రెస్ మీట్ మీలో కూడా తద్వారా ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. దీని వెంబడి స్పందించి ఇవ్వగలరని, మాకు యూరియా ఇప్పించగలరని మనవి. నుంచి వచ్చాము. రైతుల దుద్దియాల దోతేయాల పొంగనూరు రామసముద్రం ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు నరక యాతన మిగులుస్తోందని పొంగనూరు మాల మహానాడు అధ్యక్షుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. పుంగమ్మ కట్ట పెద్ద దర్గా నుంచి పొంగనూరు సరిహద్దు వరకు రహదారిపై భారీగా గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన అన్నారు. పొంగనూరు నుంచి కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం ఇదేనని, ప్రతిరోజు ఈ రహదారిపై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు కూడా ఇదే మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రహదారిపై ఉన్న గుంతలు సరిగ్గా కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని అశోక్ తెలిపారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, సామాజికవేత్తలు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పొంగనూరు రామసముద్రం రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని పొంగనూరు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. నమస్కారం. పొంగనూరు నియోజకవర్గ కూటమి నాయకులకు మరియు ప్రభుత్వ అధికారులు కూడా నా విన్నపం. గత 2 సంవత్సరాలుగా పొంగనూరు కట్ట మీద నూర్షావళి బాబా దర్గా దగ్గర నుండి మొత్తం పత్తెమ్మగారిపల్లి వరకు రోడ్డు గుంతలమైపోయి ఎంత ఇబ్బందికరంగా మారిందంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్లు
ఒక రోగంతో బయలుదేరితే అక్కడికి వెళ్ళేలోగా 4 రోగాలకు బాధపడుతున్నారు. స్కూలు, హాస్పిటళ్ళు, కాలేజీలు, ములబాగులు, చింతామణి పోయే రోడ్డు, ఎంతోమంది వేల మంది ప్రయాణికులు, విద్యార్థులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ఇదే దారిన ప్రయాణం చేసే పరిస్థితి. కానీ ఎంతోమంది నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా అర్జీలు ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీడియా ద్వారా విన్నవించుకున్నా కూడా అది ఎందుకో కానీ నాయకులు పట్టించుకోకుండా ఈ రోడ్ని అలాగే వదిలేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు నెల వచ్చే నెల మరీ మున్సిపల్ ఎలక్షన్లు అంటున్నారు. అప్పుడు మాత్రం తెల్లసట్టు వేసుకొని కండువాలు వేసుకొని మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి మాత్రము నాయకులు వస్తారే. ఇదే రోడ్లోనే నాయకులు, కూటమి నాయకులు పోతున్నారు, వైసీపీ నాయకులు పోతున్నారు. ఈ పుంగనూరు ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా మనసాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఏ పార్టీని మేము విమర్శించడం లేదు. ఈ పుంగనూరులో పుట్టి పెరిగిన ఏ ఒక్కరైనా సరే ఊరి మీద కొంచెమైనా గౌరవం ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.